హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.2 క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాము. కానీ క్వశ్చన్ నెంబర్ 4 కంటే ముందు మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ ఏంటో అర్థం చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 తీసుకోండి. 18ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే టూ టేబుల్లో 9 టైమ్స్ 3 3 3 9 1. ఓకే, సో 18ని మనం ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3 ఇంటూ 3 కదా. సో ఇదే కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఈ 18 ఏంటి? ఈ 18 ఏంటి? కాంపోజిట్ నంబర్. కాంపోజిట్ నంబర్ అంటే ఏంటి? ప్రైమ్ కానివన్నీ కాంపోజిట్ నంబర్స్ అనమాట. ఇవేంటి? 2 3 అండ్ 3. ఇవేంటి? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటే 2 ప్రైమ్ నెంబర్ 3 ప్రైమ్ నెంబర్, వీటి ప్రోడక్ట్ అనమాట. సో ఒక నంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసుకుంటే అది ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకే, సో ఇంతే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. ఇప్పుడు డెఫినేషన్ చదవండి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. చూడండి, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకే, సో ఇన్ని రోజులు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తూ వచ్చాం. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటి? ఒక కాంపోజిట్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయడమే ఫ్యాక్టరైజేషన్. అదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ కూడా. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ప్లెయిన్ వై 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 అండ్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 3 2 ఇంటూ 1 ప్లస్ 5 ఆర్ కాంపోజిట్ నంబర్స్. ఓకే, సో ఫస్ట్ ఇది తీసుకుందాం. ఓకే, ఇది x ఈక్వల్ టు 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13. దీన్ని మొత్తాన్ని మనం ఎక్స్గా తీసుకున్నాం అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 13 కామన్గా తీయచ్చు బయటికి. అప్పుడు మనకి ఏమొస్తుంది? 7 ఇంటూ 11 ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 77 ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 78. ఓకే, సో ఇప్పుడు 78కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే మనము ఇది టూ టేబుల్లో పోతుంది. 3 9 3 టేబుల్ 1 3 13 13. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 78ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3 ఇంటూ 13. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13. సో ఇవన్నీ ఏంటి? మనకి ప్రైమ్ నంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్, అంతే కదా, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకే, సో ఒక నంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా మనం రాస్తే సో ఆ నంబర్ ఏంటి? ఖచ్చితంగా కాంపోజిట్ నంబర్. అదే కదా మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ చెప్తుంది. ఓకే, 1 సెకండ్ కావాలంటే చూడండి. వాట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ సేస్ ఇస్, మనకి ఎవ్రీ కాంపోజిట్ నంబర్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది ఈ ప్రాబ్లమ్ని, దీన్ని మనము ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తున్నాము. అప్పుడు ఎక్స్ హోల్గా ఏంటి? కాంపోజిట్ నంబర్. సో మనకి ఎక్స్ ఏంటి? 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 కదా, అది మొత్తం కాంపోజిట్ నంబర్. ఇప్పుడు బి సెక్షన్కి వద్దాము. ఓకే, సో ఈ మొత్తాన్ని మనం ఎక్స్గా అనుకోవాలన్నమాట. సో 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5. ఓకే, సో 5 కామన్గా బయటికి తీయండి. అప్పుడు మనకి ఏమొస్తుంది? 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ, దీన్ని మల్టిప్లై చేస్తే 1008 వస్తుంది మనకి, ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 1009. ఓకే, సో ఇదేంటి? 1009 వచ్చేసి ప్రైమ్ నంబర్. సో ఎక్స్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. ఓకే, సో ఒక నంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే ఈ ఎక్స్ ఏంటి? ఖచ్చితంగా కాంపోజిట్ నంబర్. ఓకే, అకార్డింగ్ టు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. ఓకే, సో ఆ డెఫినేషన్ కూడా మీరు రాస్తే మీకు స్టెప్ మార్క్స్ పడతాయి. సో కాంపోజిట్ నంబర్, ఎక్స్ వచ్చేసి కాంపోజిట్ నంబర్, అదే మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు 5th క్వశ్చన్ చూద్దాం. హౌ విల్ యూ షో దట్ 7 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 7 ఇంటూ 11 ఇంటూ 5 ఇస్ అ కాంపోజిట్ నంబర్. సో ఈ మొత్తాన్ని మనం ఎక్స్గా అనుకున్నాము. సో 7 ఇంటూ 11ని బయటికి తీస్తే 2 ప్లస్ 5 మనకి మిగులుతుంది బ్రాకెట్లో. 7 ఇంటూ 11 ఇస్ 77 ఇంటూ 5 ప్లస్ 2 7. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 11 ఇంటూ 7. ఓకే, సో ఇవేంటి? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకే, సో ఇది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అయినప్పుడు ఒక నంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఏంటి? కాంపోజిట్ నంబర్.
ఓకే, అకార్డింగ్ టు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ ఒక నంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసుకున్నప్పుడు ఆ నంబర్ ఏంటి, ఖచ్చితంగా కాంపోజిట్ నంబర్. మీరు డెఫినేషన్ కూడా రాసుకోవాలి ఎగ్జామ్లో. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.